ఓం శ్రీ క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమం చారిటబుల్ ట్రస్ట్ గోవిందరాయపల్లి జ్ఞానానంద క్రియాయోగ మెడిటేషన్ సెంటర్ జీకేఎంసి ఛానల్ భక్తి సాధన సేవ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా గురుకృపా హి కేవలం గురుకృపా హి కేవలం. సర్వవ్యాపకమైన భగవంతుడికి సాష్టాంగ ప్రణమిలుతూ ఈ వేదిక పైన ఆసీనులైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ధర్మాభిమానులు, మీడియా మిత్రులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, విద్యావేత్తలు, యువతలు, మహిళామణులు, నా ప్రియమైన భారతీయ సోదరి మనులారా, మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరంతా కూడా సనాతన ధర్మ రక్షణ కోసం వచ్చారు కనుక మరొకసారి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఎంతో మంది మహనీయులు ఇప్పుడు వాళ్ళ చక్కటి దివ్య సందేశాన్ని అందించారు. అయితే నేటి ప్రసంగాన్ని మనము ఏ ధర్మాన్నో కించపరచడానికో మరేలో కాదు, మనము ఎవరి మనోభావాలు గాయపరచడానికి కాదు, భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో సనాతన ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి సంరక్షణ, భావితరాల శ్రేయస్సు కోసము ప్రభుత్వానికి వినయపూర్వకంగా కొన్ని నివేదనలు సమర్పించేందుకు మీ ముందుకు వచ్చాను. సనాతన ధర్మము కేవలం ఒక మతానికి సంబంధించింది పేరు కాదు, అది సత్యము, ధర్మము, దయ, అహింస, సేవ, ప్రకృతి రక్షణ, గురుభక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవము, సమాజ శ్రేయస్సు వంటి శాశ్వతమైన జీవన విలువలను సముదాయము. ఈ విలువలను కాపాడడం అంటే మన సంస్కృతిని మనము, మన జాతిని, మన ఆత్మలని మనము పరిరక్షించుకోవడమే. ఈరోజు మనము సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా మానవులలో ప్రశాంతత, సంస్కారం, నైతిక విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయి. మీరందరూ కూడా గమనిస్తున్న సత్యమే అది. అందుకే భారతీయ జ్ఞాన సంపదలోని యోగం, ధ్యానము, బ్రహ్మ విద్య, నైతిక విద్య నేటి సమాజానికి అత్యంత ఆవశ్యకం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి 7 ప్రధాన నివేదికలను వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఇవి ఎవరికి వ్యతిరేకం కావు, సమాజ హితం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్న విజ్ఞప్తులు మాత్రమే ఇవి కూడా. మొదటిది, సనాతన ధర్మానికి సంబంధించిన విలువలను, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు అందించే కార్యక్రమాలను విస్తృతంగా ప్రోత్సహించాలి. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలకు ఏమి సహకరించాలి? ప్రభుత్వాలు సహకరించాలి. అలాగే రెండవది, యోగ విద్య, బ్రహ్మ విద్య, ధ్యాన విద్యలను విద్యా వ్యవస్థలలో అంటే పాఠశాలలో పాఠ్యాంశాలుగా చేర్చే అంశాన్ని పరిశీలించి విద్యార్థులలో క్రమశిక్షణ, ఏకాగ్రత, మానవీయ విలువలు పెంపొందించే చర్యలు చేపట్టాలి. ఎవరు? ప్రభుత్వాలు. ఇక మూడవది, దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు, అవి భారతీయ సంస్కృతి, కళ, ధ్యానము, ధర్మము, అలాగే భక్తి, సామాజిక ఐక్యతకు కేంద్రాలు. వాటి అభివృద్ధి,
వాటి పరిరక్షణకు తగిన చర్యలు తక్షణమే చేపట్టాలి. ఇక 4వ పాయింట్ వచ్చేసి దేవాలయాలకు సంబంధించిన భూములపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ రికార్డులను సక్రమంగా రూపొందించి చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా దేవాలయ ఆస్తులను సంరక్షించాలి. ఇది ఎవరి హక్కులను హరించాలనే ఉద్దేశంతో కాదు, ధర్మ సంస్థలకు చెందిన ఆస్తులు చట్టబద్ధంగా భద్రపరచబడాలనేదే వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇక 5వ పాయింట్ వచ్చేసి గో సంరక్షణ. ఇక్కడ చాలా మంది గోశాలలు నడుపుతున్న మహానుభావులు కూడా ఉన్నారు, గో ప్రియులు ఉన్నారు, గో భక్తులు ఉన్నారు. ఎందుకంటే గో సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, వృక్ష సంరక్షణ వంటి భారతీయ జీవన విలువలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరు? ప్రభుత్వాలు. ఇక 6వ పాయింట్ వచ్చేసి యువతలో వ్యసనాలకు బదులుగా, వ్యసనాలకు బానిస అయిందా కాలేదా? మా పక్కింటి పిల్లలు ఇలా చెడిపోయిందని మీరు అనుకుంటున్నారు, రేపటి నాడు మీ పిల్లలకు కూడా ఆ వ్యాధి ప్రాకుతుంది. అవునా కదా తల్లి, అమ్మ, మాతృమూర్తులు? మీ పిల్లలు మీ దగ్గర కాకుండా బయట ఎక్కడన్నా మీ పిల్లల గురించి సిగరెట్ తాగుతున్నారు, వైన్ తాగుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు, గంజాయికి బానిసలు 5 రూపాయలు అని పిల్లలంటే మీకు ఎంత అపకీర్తి. ఎంతో ఆస్తులు ఉంటాయి కానీ పరువు పోతుందా, ఆరోగ్యం జరుగుతుందా, పిడదారిన పెడితే ఏం ప్రయోజకులు అవుతారు వాళ్ళు. మరి కనుక యువత దేనికి బానిస అవుతుంది? వ్యసనాలకు. కానీ యోగానికి, ధ్యానానికి, భక్తికి బానిస అయితే బాగుపడతారు. ఇటువంటి గురువులు ఎంతో పరిశ్రమ చేసి యోగా నేర్పుతూ అందరినీ యోగ వైపు నడిపిస్తున్నారు. ఎంత పరిశ్రమ అది! కుటుంబాన్ని వదిలేయాలి, డబ్బు ఖర్చు చేయాలి, ఊరంతా తిరగాలి, తిట్లు తినాలి అంటారనమాట. అరే సౌత్ ఇండియన్ మేము రాము, అన్నం పెట్టారు పైన తిట్లు పెడతారంట. సాధువులు 20 ఏళ్ళ కింద అన్నారు, ఇప్పుడు మారిండ్రు యూట్యూబ్ చూసి, ఛానల్ చూసి. సాధువులకు సన్మానం చేస్తారు, భోజనం పెడతారు. కనుక ఇక మరి అయితే ఇప్పుడు 6వ పాయింట్ ఏంటంటే యువతలో వ్యసనాలకు బదులుగా, వ్యసనాలను మానుకొని యోగము, ధ్యానము, సేవాభావము, దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలి. ఎవరు చేయాలి? ప్రభుత్వాలే చేయాలి. ఇక 7వది సనాతన ధర్మ పరిరక్షణ కోసము ప్రభుత్వం, ధార్మిక సంస్థలు, సామాజికం కలిసి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేసే వాతావరణాన్ని ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాలి. ఇక ప్రియమైన సోదరిమణులారా, మనం అడుగుతున్నది అధికారాలు కాదు, ప్రత్యేక హక్కులు కాదు, మన సంస్కృతి పరిరక్షణ, నైతిక విలువల పరిరక్షణ, ధర్మ పరిరక్షణ మాత్రమే మనము ప్రభుత్వాలని అడుగుతున్నాం. ఈ పవిత్ర సంకల్పంతోనే బ్రహ్మజ్ఞాన భారత్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాము. బ్రహ్మజ్ఞాన భారత్ కేవలం ఒక సంస్థ పేరు కాదు, అది నా జీవిత లక్ష్యము. జ్ఞానము, ధ్యానము, యోగము, సంస్కారము, ధర్మం ఆధారంగా భారతదేశాన్ని విలువలతో కూడిన మహోన్నత దేశంగా తీర్చిదిద్దాలనే మహాసంకల్పంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాము. అయితే ఈ సంకల్పంలో భాగంగానే గురు పౌర్ణమి రోజు పవిత్ర దినాన బ్రహ్మజ్ఞాన యోగ శంకారవం అనే మహాసభని నిర్వహించాం. ఆ సభ ద్వారా యోగము, బ్రహ్మ విద్య, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను సమాజానికి తెలియజేయడానికి కొంత ప్రయత్నం చేసినాం. అయితే ఇక్కడ ఆ రోజే బ్రహ్మజ్ఞాన యోగ విద్య ఐక్య పరిషత్తుని మేము పెట్టడం జరిగింది గురు పౌర్ణమి పర్వదినాన. ఆ యొక్క పరిషత్తుకు సంతు సదానంద యోగి మహారాజ్ 111 సంవత్సరాల స్వామిని గౌరవ అధ్యక్షుడిగా మేము కొనసాగుతున్నారు ఇప్పుడు. అయితే ఈ ఉద్యమము, అయితే మా ప్రధాన లక్ష్యము బ్రహ్మ విద్య, యోగ విద్య అనేది విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఎక్కడ? మన స్కూళ్ళల్లో బ్రహ్మ విద్య, యోగ విద్యని ఒక పాఠ్యాంశంగా చేర్చాలనేదే మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి ఏంటంటే సాధు మహాత్ములతోటి మేము ఇంతవరకు చెప్పిన బ్రహ్మ విద్య, యోగ విద్య ఐక్య పరిషత్తుని ఏర్పాటు చేసినాం. ఆ ఐక్య పరిషత్తు ఏం చేస్తుందంటే ఇట్లా యోగ శంకర అంటే బ్రహ్మజ్ఞాన యోగ శంకారావాలు అంతటా నిర్వహించేసిందంటే దాని యొక్క లక్ష్యం ఏంటంటే బ్రహ్మ విద్య, యోగ విద్య అనేది ఒక పాఠ్యాంశంగా పెట్టుట కోసమే అది పనిచేస్తుంది. అయితే ఈ ఉద్యమం కేవలం ఒక స్వామీజీది కాదు. అయితే మనకు ఇంకొకటి, అయితే ఉద్యమం కేవలం ఒక స్వామీజీది కాదు, మీ అందరి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది ఒకరితోటి సాధ్యం కాదు.
మనం అందరం కలిసికట్టుగానే చేయాలి. ఇప్పుడు చంద్రారెడ్డి గురూజీకి మీరు అందరూ సహకరిస్తేనే స్వామి చంద్రారెడ్డి గురూజీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీరు ఇచ్చే ఊతను బట్టే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇదంతా కూడా మనము అన్ని సంస్థలు, అన్ని మఠాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, గురూజీలు, అలాగే ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా కలిసికట్టుగా మనం పని చేస్తేనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. అయితే అందుకే త్వరలో దేశవ్యాప్తంగా 108 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలతో ఒక మహా సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నాం. అదేవిధంగా విద్యావేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, న్యాయ నిపుణులు, మేధావులు, సామాజికవేత్తలు, అలాగే మహిళలతో రౌండ్ టేబుల్ కార్యక్రమాలు దీనిపైన కూడా కొన్ని నిర్వహిస్తాం. మేము బ్రహ్మ విద్య, యోగ విద్యను విద్యా వ్యవస్థలో ఎలా తీసుకురావాలి, భారతీయ జ్ఞాన సంపదను భావితరాలకు ఎలా అందించాలి, సనాతన ధర్మ పరిరక్షణ సమాజం, అయితే ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణలో ఈ సమాజం ఎలా భాగస్వామ్యం కావాలి అనే అంశాలపైన సమగ్ర చర్చలు జరుగుతాయి అందులో. అదేవిధంగా ఈ పవిత్ర కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా, కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సమాజ శ్రేయస్సును కోరుకునే ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు, సూచనలు, సహకారాన్ని అందించాలని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే నిర్వహించబోయే 108 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలతో మహా సమ్మేళనానికి మరియు 50 బ్రహ్మజ్ఞాన యోగ శంకారావము సభలకు మీరందరూ తప్పకుండా విచ్చేసి ఆ ధర్మ యజ్ఞాలని మీరు భాగస్వామ్యం పంచుకోవాలని మీకు అందరికి కూడా నేను వినయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ మహత్తర లక్ష్య సాధనలో భాగంగా 5 కోట్ల బ్రహ్మజ్ఞాన భారత్ ఉచిత సభ్యత్వాలను చేయించాలనే లక్ష్యంతో ఉన్నాము. మీరందరూ కూడా సభ్యులుగా చేర్పించండి. దేనికోసము? సభ్యులుగా చేరితే చంద్రారెడ్డి గురూజీకి ఏమైనా లాభం ఉంటుందా, నాకేమైనా లాభమా, ఇక్కడ ఉండే ఈ యొక్క పీఠాధిపతులకు, మఠాధిపతులకు ఏమైనా లాభం ఉంటుందా? కేవలము బ్రహ్మ విద్య, యోగ విద్య ఒక పాఠ్యాంశంగా చేరుతుంది అంతే. ఎందుకు మరి మీ బిడ్డలంతా అనాథాలుగా మరణించాలన్నా, డిప్రెషన్కు లోనై ఆత్మహత్యలు చేసుకోవాలన్నా చెప్పండి. చదువు ఒత్తిడి, ర్యాంకులు రాలేదని, మార్కులు రాలేదని, అలాగే గుండెపోటుతోటి రకరకాలుగా డిప్రెషన్కు లోనై చనిపోతున్నారా యువత. మరి వాళ్ళలో డిప్రెషన్కు లోన్ కావద్దంటే మా పిల్లలకు సంస్కారం లేదండి. ఎట్లకెళ్ళి వస్తుంది సంస్కారం? ఇంట్లో చెప్తున్నారా, స్కూళ్ళలో చెప్తున్నారా? మరి వాళ్ళకి ఒక బ్రహ్మ విద్య, యోగ విద్య ఒక పాఠ్యాంశంగా పెడితే సంస్కారం అబ్బుతుంది, వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, ర్యాంకులు సాధిస్తారు, అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు, వాళ్ళు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారు. కనుక దానికోసమే మన ఇప్పుడు చంద్రారెడ్డి గురూజీ లాంటి మహానుభావులు ఎందరో ప్రయత్నం చేస్తున్నారు, స్వామీజీలు ప్రయత్నం చేస్తున్నారు. కలిసికట్టుగా ప్రయత్నం చేసి మనము దీన్ని బ్రహ్మ విద్య, యోగ విద్యని పాఠ్యాంశంగా మనం సాధించుకుందాము. ఇది మన బిడ్డల కోసం ఈ మహత్తర లక్ష్య సాధనలో భాగంగా. అయితే ప్రభుత్వానికి కూడా మా వినయపూర్వక విన్నపం ఏమిటంటే ఈ నివేదనలను రాజకీయ కోణంలో కాకుండా సమాజ శ్రేయస్సుకు, భావితరాల భవిష్యత్తు, భారతీయ సంస్కృతి పరిరక్షణ దృష్టితో పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం. మనమందరం కలిసికట్టుగా బ్రహ్మజ్ఞాన భారత్ అనే సంకల్పాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుదాం. జ్ఞానం ఉన్న భారత్గా, ధర్మం ఉన్న భారత్గా, సంస్కారం ఉన్న భారత్గా, యోగం ఉన్న భారత్గా, సేవాభావం ఉన్న భారత్గా, ప్రపంచానికి మార్గదర్శకమైన భారత్గా నిర్మిద్దాం మనం. అయితే ధర్మో రక్షితి రక్షితః, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారిని ధర్మం తిరిగి రక్షిస్తుంది. యోగ విద్య ప్రతి ఇంటికి, బ్రహ్మ విద్య ప్రతి హృదయానికి, సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి భారతీయుడి బాధ్యత. బ్రహ్మజ్ఞాన భారత్ మన అందరి లక్ష్యము. జై బ్రహ్మజ్ఞాన భారత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై బ్రహ్మజ్ఞాన భారత్. జై జ్ఞాన వివేక భారత్. జై అన్నపూర్ణ, జై అమృతాశ్రమం. అయితే ఈ పథకాల్లో భాగంగా కూడా మేము అంతటా యోగా క్యాంపులు నిర్వహిస్తున్నాం, ఉచిత మెంబర్షిప్లు ఇస్తున్నాం. అలాగే జ్ఞాన వివేక భారతాన్ని స్కూల్లో, కాలేజీల్లో కూడా విద్యార్థులకి సంస్కారము, యోగ విద్యని అందజేస్తున్నాం. అలాగే అన్నపూర్ణాదేవి అమృతాస్తం అని అభాగ్యుల కడుపు నింపుట కోసం, ఆకలి లేని రాజ్యాన్ని సృష్టించడం కోసము అన్నదాన క్యాంపులు కూడా మేము నిర్వహిస్తున్నాము. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో, హిమాలయ గురువుల అనుగ్రహంతో, మీ అందరి సహాయ సహకారాలతో ఇవి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఇంకా ఎందుకంటే మీరు
విచ్చేసి ఊరికే విన్నామా పోయినామా అని కాదు, ఇటువంటి మహత్ కార్యాలకు మీరు సపోర్ట్ గా నిలిచి మీరు భాగస్వాములయ్యి దీన్ని మీరు దీన్ని ఏదైతే ఉందో ఇది విజయవంతం జరిగితే అది మీ ఖాతాలోనే పడుతుంది, అది పేరైతే గురూజీల ఖాతాలో పడుతుంది. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న చంద్రారెడ్డి గురూజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, ఆశీర్వాదములు. అలాగే దీనికి సహకరించిన వాలంటీర్లకి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, ఆశీర్వాదములు. కనుక మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా అభినందనలు, ఆశీర్వాదములు. ఇటువంటివి చేయండి. ఇది మన ఖాతాలో, ఇదే మన ఎంబడి తీసుకెళ్లేది. మనం చేసుకున్న జపము, ధ్యానము, భక్తి మన ఎంబడి వస్తుంది. ఇంకొకటి ఈ సేవ జన్మ జన్మలకు తోడొస్తుంది, ఇంకేది మన ఎంబడి రాదు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.